సర్వజనులకు సంబరమే శ్రీ యేసు జననం సంబరమే. పాడదాం. సర్వజనులకు సంబరమే శ్రీ యేసు జననం సంబరమే. సర్వజనులకు సంబరమే శ్రీ యేసు జననం సంబరమే. పట్టణాలలో సంబరమే, పల్లెటూళ్ళలో సంబరమే. భూలోకమంతా సంబరమే, పరలోకమంతా సంబరమే. ప్రభు యేసు జన్మించే భూమిలో దూతలు పాడిరి దివిలో. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ. భూమి యందు తనకిష్టులకు సమాధానము కలుగునుగాక కలుగునుగాక. హ్యాపీ హ్యాపీ మెరీ క్రిస్మస్. సంబరాలు నడిచెను నక్షత్రం, ఆనందభరితులు చేసెను స్తోత్రం. సంబరాలు చేయక ప్రతి గోత్రం, యేసురాజుకే స్తుతి స్తోత్రం. అంబరాలు నడిచెను నక్షత్రం, ఆనందభరితులు చేసెను స్తోత్రం. సంబరాలు చేయక ప్రతి గోత్రం, యేసురాజుకే స్తుతి స్తోత్రం. యేసురాజుకే స్తుతి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వజనులకు సంబరమే శ్రీ యేసు జననం సంబరమే. పట్టణాలలో సంబరమే, పల్లెటూళ్ళలో సంబరమే. భూలోకమంతా సంబరమే, పరలోకమంతా సంబరమే. రక్షింపను, పాప చీకటి తొలగింపను, వ్యాధి బాధలు తొలగింపను, నీతి సూర్యుడు జగించెను. మానవాళిని రక్షింపను, పాప చీకటి తొలగింపను, వ్యాధి బాధలు తొలగింపను, నీతి సూర్యుడు జగించెను. నీతి సూర్యుడు జగించెను. హ్యాపీ హ్యాపీ మెరీ క్రిస్మస్. సంబరాలు నడిచెను నక్షత్రం, ఆనందభరితులు చేసెను స్తోత్రం. సంబరాలు చేయక ప్రతి గోత్రం, యేసురాజుకే పాడదాం. అంబరాలు నడిచెను నక్షత్రం, ఆనందభరితులు చేసెను స్తోత్రం. సంబరాలు చేయక ప్రతి గోత్రం, యేసురాజుకే స్తుతి స్తోత్రం. యేసురాజుకే స్తుతి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వజనులకు సంబరమే శ్రీ యేసు జననం సంబరమే. పట్టణాలలో సంబరమే, పల్లెటూళ్ళలో సంబరమే. భూలోకమంతా సంబరమే, పరలోకమంతా సంబరమే. పేదరికము తొలగింపను, శాపమంతా తొలగింపను, చింతలన్నీ తొలగింపను, శ్రీమంతులేసు జనించెను. పేదరికము తొలగింపను, శాపమంతా తొలగింపను, చింతలన్నీ తొలగింపను, శ్రీమంతులేసు జనించెను. శ్రీమంతులేసు జనించెను. హ్యాపీ హ్యాపీ మెరీ క్రిస్మస్. సంబరాలు నడిచెను నక్షత్రం, ఆనందభరితులు చేసెను స్తోత్రం.
సంబరాలు చేయగా ప్రతి గోత్రం యేసురాజుకే స్తుతి స్తోత్రం. అంబరాన నడిచెను నక్షత్రం ఆనందభరితులు చేసెను స్తోత్రం. సంబరాలు చేయగా ప్రతి గోత్రం యేసురాజుకే స్తుతి స్తోత్రం. యేసురాజుకే స్తుతి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వజనులకు సంబరమే యేసు జననం సంబరమే. పట్టణాలలో సంబరమే పల్లెటూళ్ళలో సంబరమే. భూలోకమంతా సంబరమే పరలోకమంతా సంబరమే. దయచేసి అందరూ లేచి నిలబడదాం. చప్పట్లు కొడుతూ దేవుని గణపరుస్తామండి. ప్రతి భయమును తొలగించు వాళ్ళనికి స్తోత్రం. శత్రు భయము తొలగింపను, మరణ భయము తొలగింపను, కన్నీరంతా తొలగింపను, ఇమ్మానుయేలు జనించెను. శత్రు భయము తొలగింపను, మరణ భయము తొలగింపను, కన్నీరంతా తొలగింపను, ఇమ్మానుయేలు జనించెను. ఇమ్మానుయేలు జనించెను. హ్యాపీ హ్యాపీ మేరీ క్రిస్మస్. అంబరాన నడిచెను నక్షత్రం ఆనందభరితులు చేసెను స్తోత్రం. సంబరాలు చేయగా ప్రతి గోత్రం యేసురాజుకే స్తుతి స్తోత్రం. అంబరాన నడిచెను నక్షత్రం ఆనందభరితులు చేసెను స్తోత్రం. సంబరాలు చేయగా ప్రతి గోత్రం యేసురాజుకే స్తుతి స్తోత్రం. యేసురాజుకే స్తుతి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వజనులకు సంబరమే యేసు జననం సంబరమే. పట్టణాలలో సంబరమే పల్లెటూళ్ళలో సంబరమే. భూలోకమంతా సంబరమే పరలోకమంతా సంబరమే. ప్రభు యేసు జన్మించే భూమిలో దూతలు పాడిలో సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ. భూమి యందు తన క్రీస్తులకు సమాధానము కలుగును గాక కలుగును గాక. మేరీ క్రిస్మస్. అంబరాన నడిచెను నక్షత్రం ఆనందభరితులు చేసెను స్తోత్రం. సంబరాలు చేయగా ప్రతి గోత్రం యేసురాజుకే స్తుతి స్తోత్రం. అంబరాన నడిచెను నక్షత్రం ఆనందభరితులు చేసెను స్తోత్రం. సంబరాలు చేయగా ప్రతి గోత్రం యేసురాజుకే స్తుతి స్తోత్రం. యేసురాజుకే స్తుతి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వజనులకు సంబరమే యేసు జననం సంబరమే. పట్టణాలలో సంబరమే పల్లెటూళ్ళలో సంబరమే. భూలోకమంతా సంబరమే పరలోకమంతా సంబరమే. భయము లేదు దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశ నన్నెన్నడు ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగెదను. భయము లేదు దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశ నన్నెన్నడు ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగెదను. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడా. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడవు.
మరణ భయం అంతా పోయెను, శత్రు విధి అంతా తొలగించెను. మరణ భయమంతా పోయెను, శత్రు భీతి అంతా తొలగించెను. మరణ భయమంతా పోయెను, శత్రు భీతి అంతా తొలగించెను. మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా. మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కొనుకవు, నీవు నిదురపోదెవా. ఇశ్రాయేలు కాపాడువాడ, నీవు కొనుకవు, నీవు నిదురపోవు. ఇశ్రాయేలు కాపాడువాడవు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. దేవానికి స్తోత్రం. నా ప్రతి ఓటమిని తీసివేసి, నా రోగాన్నంతా మాన్పివేసి నాకు జయమునిచ్చువాడా, జయశీలుడా నీకు స్తోత్రం. దేవా ఓటమిని అంతా తీసివేసి, రోగాన్ని అంతా మాన్పివేసి, ఓటమిని అంతా తీసివేసి, రోగాన్ని అంతా మాన్పివేసి. జయశీలుడవు, పరమ వైద్యుడవు, సర్వశక్తుడవు నా రక్షక. జయశీలుడవు, పరమ వైద్యుడవు, సర్వశక్తుడవు నా రక్షక. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కొనుకవు, నీవు నిదురపోవు. ఇశ్రాయేలు కాపాడువాడ, నీవు కొనుకవు, నీవు నిదురపోవు. ఇశ్రాయేలు కాపాడువాడ, యావే నీవే నా దైవం, తరతరముల వరకు. సంగమంత యావే, యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కొనుకవు, నీవు నిదురపోదెవా. ఇశ్రాయేలు కాపాడువాడ, నీవు కొనుకవు, నీవు నిదురపోవు. ఇశ్రాయేలు కాపాడువాడ, యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు.
మరోసారి యావే యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు నీవు కునుకము నీవు నిదురపోవు ఇశ్రాయేలు కాపాడువాడు నీవు కునుకము నీవు నిదురపోవు ఇశ్రాయేలు కాపాడువాడా యావే నీవే నా దైవం తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు నీవు కునుక నీవు నిదురపోవు ఇశ్రాయేలు కాపాడువాడా నీవు కునుక దేవా ఇశ్రాయేలు కాపాడువాడవు. రెండు చేతులు పై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు దేవుని స్తుతించి దేవుని ఘనపరిచే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేసినందుకు జీవము గల దేవునికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో అనేక మంది పాత నిబంధన భక్తుల జీవితం దీంట్లో పొందుపరచబడి ఉంది. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాల్లో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. మాథ్యూ చాప్టర్ 1 verse 1 and 2. The book of the genealogy of Jesus Christ, the son of David, the son of Abraham. Abraham begot Isaac, Isaac begot Jacob, and Jacob begot Judah and his brothers. దేవుని వాక్యములో నుండి అబ్రహాము జీవితాన్ని ఇంతవరకు మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా ఇస్సాకు జీవితాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఐజక్. ఇస్సాకు అనే పేరుకు అర్థం ఏంటంటే నవ్వు అని అర్థం. దేవుని వాక్యాన్ని మనము చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 19వ వచనములో దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచెదను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవుడు అబ్రహామును ప్రేమించి అబ్రహాముకు తన వృద్ధాప్యములో ఇస్సాకును దయచేశాడు. ఇస్సాకు అనే పేరుకు అర్థం ఏంటి అంటే నవ్వు అని అర్థం. ఆదికాండం 21వ అధ్యాయం 3వ వచనములో అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కనినవాడునైన తన కుమార్ని ఇస్సాకు అను పేరు పెట్టెను. దేవుని బిడ్డలారా ఇస్సాకు అనే పేరు పెట్టడం మనం చూస్తాం. దేవుని వాక్యములో చాలా విశిష్టమైన విలక్షణమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అతను ఇస్సాకు. ఈ ఇస్సాకు జీవితంలో మనకు కనబడేటటువంటిది ఏంటంటే సబ్మిషన్, విధేయత. ఈ విధేయత అనేది అబ్రహాము జీవితంలో ఉంది. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు జీవితంలో కూడా విధేయత కనబడుతుంది. ఆదికాండం 22వ అధ్యాయం 6-9 వచనాలు మనం చూస్తే
దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. 9వ వచనం. అలాగు వారిద్దరూ కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇస్సాకు జీవితంలో విధేయత మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇస్సాకు విధేయుడు, తండ్రికి విధేయుడు, అలాగే దేవునికి విధేయుడుగా అతడు మనకు కనబడతాడు. విధేయత అనేది దేవుడు మెచ్చే చక్కటి లక్షణం. ఇస్సాకు విధేయత కలిగినవాడు. మరి ఇస్సాకు జీవితంలో 2వ భాగంలోకి వచ్చేసరికి అతని జీవితంలో మెడిటేషన్, ధ్యానము. ఆదికాండం 24వ అధ్యాయంలో 63వ వచనములో సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. అతడు పొలంలోకి ఎందుకు వెళ్ళాడంటే, సాధారణంగా పొలంలోకి వెళ్ళేవాళ్ళు పని చేసుకోవడానికో ఇంకా ఏదైనా చేయడం కోసమో వెళతారు కదా. మరి ఇక్కడ ఇస్సాకును చూస్తేనేమో అతడు ధ్యానించటానికి వెళుతూ ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఇస్సాకు ఇంతగా దీవించబడ్డానికి, ఇస్సాకు ఇంతగా ఆశీర్వదించబడ్డానికి, యేసు క్రీస్తు ప్రభువారి వంశావళిలోకి అతడు రావడానికి గల కారణమేంటి అని ఆలోచన చేస్తే ధ్యానం మనిషి జీవితాన్నే మార్చివేస్తుంది. యెహోషువ గ్రంథంలో దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. నీవు చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే దివారాత్రులు, ఈ వాక్యం ఎంత చక్కగా ఉంది కదా. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనము ఏం చేయాలి? దివారాత్రులు మనము ధ్యానం చేయాలి. కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో 1 నుండి 3 వచనాలు చదువుకుంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుంచు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇస్సాకు జీవితంలో మనకు కనబడే ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటి? ధ్యానం. చూసారా? విధేయత కలిగినటువంటి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు విధేయత చూయిస్తే ఆ విధేయత వల్ల అతడు దేవుని దృష్టిలో ఎంతో ప్రియమైన వాడిగా కనబడతాడు. అలాంటి వ్యక్తి ఈ యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నాడంటే ధ్యానం చేస్తున్నాడు. వాక్యం చెప్తుంది, ఇస్సాకు పొలములో ధ్యానిస్తూ ఉన్నాడు. యెహోషువతో దేవుడు అంటున్నాడు, ఈ ధర్మశాస్త్ర వాక్యాలను బోధించటానికి తప్పిపోకూడదు. దీంట్లో వ్రాయబడినటువంటి వాటన్నిటి ప్రకారం దివారాత్రులు దాన్ని ధ్యానిస్తే నీ మార్గం వర్ధల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు అని అన్నాడు. చక్కటి ప్రవర్తన ధ్యానం ద్వారా అలవర్చబడుతుంది. దేవుని వాక్యం దివారాత్రులు ధ్యానించటం ద్వారా మనము సఫలులమవుతాం. గనుక దావీదు సఫలుడు కావడానికి ధ్యానమే కారణం. ఇస్సాకు సఫలుడవడానికి ధ్యానమే కారణం. యెహోషువ సఫలుడవడానికి ధ్యానమే కారణం. గనుక ధ్యానం అనగా ఏదో ఆలోచన చేస్తూ ఉండడం కాదు. పరధ్యానం ఉంది, వాక్య ధ్యానం ఉంది, దైవ ధ్యానం ఉంది. పరధ్యానంలో ఉండేటట్టుగా ఉండకూడదు. వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం అనేది ఎంతో శక్తివంతమైంది. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది అని
దావీదు అంటాడు. కనుక దేవుని వాక్య ధ్యానం మన జీవితానికి ఎంతో ఉపయోగకరం. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మన బ్రతుకులు ధన్యమవుతాయి. దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా మనము దీవించబడతాం. దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా మనం ఆశీర్వదించబడతాం. యేసు క్రీస్తు ప్రభువారి వంశావళిలో ఇస్సాకు ఉన్నాడు. అతడు ఎందుకున్నాడు అనంటే విధేయత కలిగిన వాడు కాబట్టే యేసు వంశావళిలో ఉన్నాడు. అతడు దేవుని సన్నిధిలో ధ్యానించే చక్కటి లక్షణం కలిగిన వాడు కాబట్టే అతడు యేసు క్రీస్తు ప్రభువారి వంశావళిలో ఉన్నాడు. ఇలాగూ ధ్యానించినటువంటి కారణం చేత, దేవుని సన్నిధిలో అతడు ధ్యానిస్తూ ఉండడం చేత రిబ్కా అతనికి భార్యగా రిబ్కా వచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియ స్నేహితులారా, ధ్యానించేవాడి జీవితంలోకి మేలు వస్తుంది. ధ్యానించే వారి జీవితం చక్కగా ఉంటుంది. ధ్యానించేవారు వారు చేసేదంతా సఫలమవుతుంది. ధ్యానించేవారు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. కనుకనే ప్రకటన గ్రంథంలో అంటాడు, దేవుని యొక్క వాక్యాన్ని, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని ధ్యానించువాడును, దీనిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారంగా జీవించేటటువంటి వాణ్ణి ధన్యుడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఇస్సాకు జీవితాన్ని గురించి ఇప్పటి వరకు మనం దేవుని వాక్యాన్ని వింటూ వస్తున్నాం. ఇస్సాకు జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇస్సాకు జీవితం మన జీవితంలో ఎంతో ఉపయోగకరమైనటువంటి జీవితంగా, మనకు మాదిరికరమైన జీవితంగా ఇస్సాకు జీవితం మనకు కనబడుతుంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇస్సాకు జీవితంలో సబ్మిషన్, విధేయత అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత మెడిటేషన్, ధ్యానము అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. దేవుని బిడ్డలారా, పీసబుల్నెస్, నెమ్మది. ఇస్సాకు జీవితం ఎంతో నెమ్మదితో కూడిందిగా మనకు కనబడుతుంది. ఆదికాండం 26వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి. గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అను పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి షిత్నా అను పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవించెను. దాని విషయమే వారు జగడమాడలేదు గనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకుని దానికి రెహబోతు అను పేరు పెట్టెను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ దేవుడు ఏం చేశాడు అంటే, శత్రువులు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లకి ఇద్దరికి జగడమైంది, గొడవ జరిగింది. కానీ దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఎక్కడైతే గొడవ అయిందో అక్కడి నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ బావి తవ్వాడు. అక్కడ దేవుడు నీళ్ళు ఇస్తే అక్కడి నుంచి మరొక దగ్గరికి వచ్చి అక్కడ జగడమైతే అక్కడ నుండి మరొక స్థలానికి వచ్చి అక్కడ బావి తవ్వి అక్కడ ఈ శత్రువులకు మనకి కొంచెం ఎడమ కలిగింది, దూరం అయిపోయింది కనుక ఈ దేశంలో మనం అభివృద్ధి పొందుతాము అని అనుకుని అతడు ఆ స్థలానికి రెహబోతు అను పేరు పెట్టాడు. మనందరం కూడా సమాధానంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, గొడవ పడకూడదు, జగడమాడకూడదు. ఇస్సాకు ఎంతో నెమ్మది కలిగిన వాడిగా, శత్రువులను ఏమాత్రం కూడా వాళ్ళు నా మీదకి వచ్చారు అని వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కాకుండా వారి దగ్గర నుంచి కాస్త దూరం అయిపోయి నెమ్మదిగా ఉండడం ప్రారంభించాడు. అలాగే మన జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే, శత్రువులుగా ఉన్నటువంటి వారికి కాస్త దూరంగా ఉండి, ఎడంగా ఉండి మనం నెమ్మదిగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అలా ఉన్నప్పుడు దేవుడు ఇస్సాకుని ఎంతగానో ఆశీర్వదించి గొప్ప స్థితిలోకి తీసుకొచ్చి, మేము నిన్ను ఏమి అనకుండా పంపించాం కదా, మీరు మా దృష్టిలో ఎలా ఉన్నారంటే రాజులా కనబడుతున్నారు అని శత్రువులే వచ్చి అతనితో అంటే, ఏమయ్యా మీరు మాతో జగడం ఆడారు, మా బావులన్నీ పూర్తి చేశారు, మాకు నెమ్మది లేకుండా చేశారు, మరి అయినా కానీ ఎందుకు వచ్చారు మీరు మళ్ళీ అని అంటే, లేదు నీతో మేము వడంబడికి చేసుకుంటాం అని చెప్పారు. అవును, నిజమే. దేవునికి స్తోత్రం. ఒకరి నడత యెహోవాకు ప్రీతికరమగునప్పుడు వాని శత్రువులు సహా మిత్రులు అవుతారని
దేవుని వాక్యం చెబుతుంది. కనుక ఇక్కడ శత్రువులు ఇస్సాకుకు మిత్రులుగా మారిపోయినట్టుగా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇస్సాకు జీవితంలో ఏం కనపడుతుందంటే నెమ్మది కనపడుతుంది. ఇక ఇస్సాకు జీవితంలో ప్రేయర్ఫుల్నెస్, ప్రార్థన జీవితం, ప్రేయర్ఫుల్నెస్. అతడి జీవితంలో ప్రార్థన కనిపిస్తుంది. ఆదికాండం 26-25లో అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. ఇస్సాకు బలిపీఠం కట్టాడు. ఇస్సాకు యెహోవా నామములో ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడైతే బలిపీఠం కట్టాడో, ఎక్కడైతే ప్రార్థన చేశాడో అక్కడ బావి త్రవ్వారు. మనము బలిపీఠం కట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రభు బిడ్డలమైనటువంటి మనము బావులు తవ్వాలి. ఎప్పుడైతే ఇస్సాకు బావి తవ్వాడో అతనికి సమృద్ధి అయినటువంటి నీటిని దేవుడు అతనికి దయచేశాడు. అలాగే దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రతి ప్రయత్నంలో బలిపీఠం ఉంటే, ప్రార్థన ఉంటే మన ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు. అలాగూ మనం ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనా పూర్వకంగా జీవించేటటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. అయితే ఇస్సాకు జీవితంలో మనకు కనబడేటటువంటి మరొక విషయం ఏంటంటే విశ్వాసము గలవాడు, మ్యాన్ ఆఫ్ ఫెయిత్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11-20 విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. బై ఫెయిత్ ఐజాక్ బ్లెస్డ్ జేకబ్ అండ్ ఈసా కన్సర్నింగ్ థింగ్స్ టు కమ్. రాబోయే దినాల్లో ఏం జరగబోతుంది అనే విషయాలు గుర్తించిన వాడై దేవుడు ఇచ్చిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుని ఇస్సాకు ఏం చేశాడంటే విశ్వాసంతో తన కుమారులను ఆశీర్వదించాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే విశ్వాసము కలిగినటువంటి ఇస్సాకు మనకు కనబడుతున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారి వంశావళిలో ఉన్నటువంటి ఈ ఇస్సాకు జీవితాన్ని మనం చూస్తే తన జీవితంలో మొదటిగా మనకేం కనబడుతుందంటే విధేయత, సబ్మిషన్. సెకండ్ వన్ మెడిటేషన్, ధ్యానము. ఇక మూడవది పీసబుల్నెస్, నెమ్మది. ఫోర్త్ వన్ ఈస్ ప్రేయర్ఫుల్నెస్, ప్రార్థన. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ హి వాస్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం కలిగినటువంటి వాడు, విశ్వాసంతో చూడగలిగిన వాడు, విశ్వాసంతో మాట్లాడగలిగిన వాడు, విశ్వాసంతో ప్రార్థన చేయగలిగిన వాడు, విశ్వాసంతో చూడగలిగిన వాడు, విశ్వాసంతో మాట్లాడగలిగిన వాడు, విశ్వాసంతో ప్రార్థన చేయగలిగిన వాడు, విశ్వాసము ద్వారా దీవించబడిన వాడు. ఇలాంటి ఇస్సాకు వలె మన జీవితం ఉండాలని నేను కోరుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఇస్సాకు ఉండడం ఎంత ఆశీర్వాదకరం. కనుక ఈ విధంగా ఇస్సాకు జీవితాన్ని మనకు కనబరిచిన జీవము గల దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ అలాంటి చక్కటి జీవితాన్ని కలిగిన వారమై జీవించుటకు మనకు దేవుడు తన కృప అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్త, పరిశుద్ధుడా, గొప్ప దేవ, ఇస్సాకు జీవితంలో నెమ్మది ఇచ్చారు, అతని జీవితంలో ప్రార్థన ఇచ్చారు, విశ్వాసం ఇచ్చారు. విశ్వాసము, ప్రార్థన కలిగి నెమ్మది కలిగినటువంటి జీవితంతో జీవించడానికి మీ కృప మా అందరికీ దయచేయండి. నీ బిడ్డలమైనటువంటి మా అందరినీ కూడా ఆశీర్వదించండి. నీ దయతో, నీ ఆశీర్వాదంతో నింపండి. నీవెంతైనా నమ్మదగిన దేవుడువు, ప్రేమగల దేవుడువు, జాలిగల దేవుడువు. నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ సహాయం, నీ ఆశీర్వాదం సమృద్ధిగా మా మీద దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువున మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించును గాక. యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మరొక విషయాన్ని మనము రేపటి నుంచి ధ్యానం చేద్దాం. కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక.
కృప మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్.